పట్టా నేల 3.5 సెంటు అయితే నేను గిడ్నీ ఆపరేషన్కు బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి వెళ్తే మాకు తెలియకుండా కొలతలు ఎత్తుకొని కొడుకుంటే 2 కొడుకులని రాసి మాకు ఇంత అన్యాయం చేసినారు. గిడ్నీ పేషెంట్ నేను 14 నెలలు ఎంఆర్ఓ ఆఫీసు, ఎన్ఎస్ ఆఫీసు, ఆర్ఎం ఆఫీసు తిరిగి ఆర్ఎం ఆఫీసులో మీకు అన్యాయం జరిగింది మేడం అంటే నేను కాటమయ్య నీకు న్యాయం చేస్తామని ఇంతవరకు న్యాయం చేయలే. ఒక పారి 20 మంది, ఒక పారి 15 మంది ఇల్లు వీకేకొచ్చినారు. సావుకు ఒకదెగుతానే ఎనిక్కిపోయినారు. మాకు ఇట్లా ముఖ్యమంత్రి లోకేష్ గారు, చంద్రబాబు, మంగళవీరికి కూడా వచ్చినాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లేదు న్యాయం చేయడం వల్ల మాకు సాగు తప్ప ఇంకేమీ లేదు. ఉండేది అదే మాకు ఆధారం. ఇద్దరు కొడుకులు లేరు, ఒక్కడే 2 కొడుకులని దాన్ని 12 అడుగులని అది నా ల్యాండ్ నా కాలి పేరు మీదకి నేను అనుమతింది ఎట్లా రాసినారు అది మనం మాకు సమస్యను చదవండి. నేను సావాలంటే నేను ఇప్పటికే చచ్చిపోయి అందరికీ నేను లెటర్ రాసిస్తా. నేను సావను, బతికి సాధిస్తా. అది నమస్కారం లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి జోడించి నమస్కారం చేస్తున్నాం. మాకు న్యాయం చేయవలను. బిర్జి జవరినంతా పీకుతామంటారు మేడం మమ్మల్ని. రాసి 12 అడుగులు కనపరిచి కాలి పేరు మీద జయం పేరు మీద అంటే 6 అడుగులు జయమ్మ పేరు మీద మాధవి పేరు మీద 6 అడుగులు రాసి అది మోసం చేసినారు. న్యాయం చేస్తే మాకు ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. అట్లాదప్పటికి కనపరిచి మాకు చేయాలి కదా న్యాయము. లాస్ట్కి మంగళగిరి పోయి 5 లక్షలు పెంచుతాము, 5 లక్షలు తీసుకొని ఇల్లు బీకర్ అంటారు. మేమేమి ఇట్లా జోలు పెట్టి మేము అడుక్కోలేము మిమ్మల్ని. మా గవర్నమెంట్ అన్యాయం చేయలే, చేసిండేది ఉద్యోగస్తులే. దీన్ని మళ్ళీ పక్కకి వేస్తున్నారు పైలో, దీన్ని ఈ పైలో. అట్లాదప్పటికి న్యాయం ఏం చేయాలి? వాటికి వస్తే ఎవరని రాని డీజిల్ చల్లుకొని వాళ్ళకి చల్లి అంటించుకొని ఖర్చుకుంటా బయటే అదైతే ఖాయం జరిగేదైతే అది మేడం మాకు న్యాయం చేయాలా, న్యాయం చేయాలా. గవర్నమెంట్ మాకు అన్యాయం చేయలే. గవర్నమెంట్ అయితే అన్యాయం కరెక్ట్గా బిల్లులు చేసుకున్న సమయం కిందట ఇప్పుడు 12 కనపరిచి మాకి 12 అడుగుల మీద కనపరిచి మోసం చేయాలని చూస్తున్నారు. అది లోకేష్ గారు, చంద్రబాబు దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. ఏ ఊరు సార్ మీది? రోటరీపురం, ముఖ్యమంత్రి మండలం. ఎన్హెచ్ ఆఫీస్ వాళ్ళు మోసం చేసినారు అంతా. ఇది దానికి ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, అన్ని చూపిస్తా. నేషనల్ హైవే కృష్ణసాయి గారు ఆయన 2 కొడుకులని ఇప్పుడు ఆడు చెప్తున్నాడు కలెక్టర్ సార్ ఎదురుగా. ఉండేది ఒకరిని కలిసి ఊట్లోకి వచ్చి ఇంక్వైరీ చేసి మీకు తప్పుండే నన్ను శిక్షించండి, లేదంటే వాళ్ళు మీరే శిక్షించండి వాళ్ళని. ఏం సార్ ఇంత అన్యాయం మాకు చేస్తుండే వాళ్ళని. అన్నీ ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2 కొడుకులని చెప్తున్నాడు ఆడ. ఏంటి చేస్తున్నాడు ఆయన? కోటి రూపాయలు ఆస్తి 10 లక్షలు కనపడుతున్నాడు ఆయన. ఏంది ఇది అన్యాయం? ఇది కాల్చింటే పైన వచ్చేసి రోడ్డుకి నేషనల్ హైవేకి మన ఫ్లైఓవర్కి మొత్తం సెంటర్ పడుతుంది. నాది మీది ఇండ్లు 10 ఒకరంటే మీది 12 అడుగులు ఒకరంటే నాది పట్టణంలో మొత్తం 3.5 సెంటు స్క్రూపులు ఉన్నవి. 12 అడుగులు శివయ్య సాగులేకి కనపడుతున్నారు వాళ్ళు. పోతే ఆడిపోతే వాళ్ళు ఏమంటారు? మేం చేయలే, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు అంటారు. ఆడిపోతే ఆర్ఎంఎల్ అంటారు. ఎన్హెచ్ ఆఫీస్ పోతే మేము మాకు తెలియదు అంటారు. ఇంకెవరు తేడి వాళ్ళ ఎవరు చేసినారు ఇవన్నీ? మాకు న్యాయం చేసి పీకండి. మా ఇల్లు పీకే అధికారం ఎవరు? మాకు అది న్యాయం చేయాల. మా ఇండ్లు పీకే అధికారం ఎవరో న్యాయం చేయాలి సార్. మాకు ఇల్లు కాటికి ఎవరు వస్తారో న్యాయం చేసి పీకండి. లేకుంటే పీకనేము అట్లే ఆ మేడం చెప్పింది, పీకనిద్దారని చెప్పింది. మంగళగిరికి పోయినాం, న్యాయం చేసి అయితే పీకనీరు, లేకుంటే పీకనిద్దారు చెప్పింది. పక్క చెప్పింది భార్గవి మేడం.